సమగ్ర అధ్యయన రంగముగా సామాజిక శాస్త్రాలు సోషల్ మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ ఇది. పరిచయము. మానవుడు తన ప్రగతికి భూగోళాన్ని, దానిపై ఏర్పడ్డ సహజ వనరులను వినియోగించుకొని చాలా తృప్తి చెందుతున్నాడు. ప్రస్తుత విద్య విధానం ద్వారా విద్యార్థుల్లో విద్యతో పాటు జాతీయ సమైక్యత, లౌకికవాదము, సోషలిజము, అంతర్జాతీయ అవగాహనతో పాటు తాను నివసించే పరిసరాలపై కూడా మంచి అవగాహన జ్ఞానాన్ని పెంపొందించాలి. ప్రతి విద్యార్థిని సమాజంలో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగానే కాకుండా భావి సమాజ నిర్మాణానికి తగిన నైతిక సాంఘిక విలువలు కలిగిన వ్యక్తిగానే కాకుండా భావి సమాజ నిర్మాణానికి తగిన నైతిక సాంఘిక విలువలు కలిగించవలసిన బాధ్యత ప్రతి పాఠశాలపై ఉంది. విద్యార్థులకు మన సంస్కృతి వారసత్వాన్ని తెలుసుకొని ఈనాటి సమాజ పరిస్థితులకు అనుకూలంగా వారిలో మంచి వైఖరులు, నైపుణ్యాలు, భావనలు ఏర్పరచుకునే విధంగా ఉత్తమ మానవ వనరులుగా తయారు చేయడానికి సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. మానవునికి పరిసరాలకు గల నిరంతర పోరాటమే సాంఘిక శాస్త్ర ప్రధాన అంశంగా నిర్ణయించబడింది. మానవునికి పరిసరాలకు గల నిరంతర పోరాటమే సాంఘిక శాస్త్ర ప్రధాన అంశంగా నిర్ణయించడమైంది. విజ్ఞాన, జీవశాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు అర్థము, స్వభావము మరి పరిధి. విజ్ఞాన, జీవశాస్త్రాలు నేచురల్ సైన్స్ వస్తువులు ఆర్ ప్రకృతి విభాగాల భౌతిక స్వభావాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా జీవశాస్త్రాలు అధ్యయనం చేస్తాయి. జీవశాస్త్రాలు శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి ప్రాకృతిక సంఘటనలు కలిగిన విద్యా విభాగాలను అధ్యయనం చేస్తాయి. జీవ, నిర్జీవ వస్తువులు భూమి, గాలి, నీరు, నిర్జీవ అంశాలతో కలిసి ఉంటాయి. వీటిని భౌతిక పర్యావరణం అంటారు. చెట్లు, ప్రాణులు జీవాంశాల్లో ఒక భాగం. వీటిని జైవిక పర్యావరణం అంటారు. చెట్లు, ప్రాణులు జీవాంశాల్లో ఒక భాగం. వీటిని జైవిక పర్యావరణం అంటారు. భూమిపై అనేక రకాల జీవులు జీవించడానికి భౌతిక పర్యావరణం, జైవిక పర్యావరణం రెండు అవసరమే. జీవులు జీవించడానికి అవసరమయ్యే ఆహారము, వస్తువులను జైవిక పర్యావరణం సమకూరుస్తుంది. జీవులు జీవించడానికి అవసరమయ్యే ఆహారము, వస్తువులను జైవిక పర్యావరణం సమకూరుస్తుంది. భౌతిక, జైవిక పర్యావరణాలు ఒకదానితో ఒకటి చర్య ప్రతిచర్య జరిపి అనేక మార్పులు తెస్తాయి. అందులో ప్రధానమైనవి కుటుంబం, పాఠశాల, మతస్థులు, సమాజం, ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు, సమాజానికి అందుబాటులో సేవలు, సాంఘిక వేడుకలు, మతానికి సంబంధించిన వేడుకలు మొదలైనవే. విజ్ఞాన శాస్త్రాలు శాస్త్రీయ పద్ధతిని అభివృద్ధి చేస్తాయి. విజ్ఞాన శాస్త్రాల్లో భౌతిక, రసాయన, జీవశాస్త్రాల నుంచి బయోనిక్స్, రోబోటిక్స్ దాకా అనేక శాస్త్రాల అభివృద్ధి జరిగింది. మానవ నాగరికత రూపకల్పనలో నైతిక విలువలను పెంపొందించడంలోనే లక్ష్యాలు నిర్ధారించడంలో విజ్ఞాన శాస్త్రాల పాత్ర కీలకమైనది. మానవుని నిత్య జీవన గత విధులను నిర్ణయించడంలో విజ్ఞాన శాస్త్రాలు తమ పరిధిలోకి తెచ్చాయి. సాంఘిక శాస్త్రం. మానవుడు గణిత, రసాయన శాస్త్రాలు దట్ట కావచ్చు, సాంకేతిక రంగంలో నిష్ణాతుడు కావచ్చు, కానీ అతనిలో సాంఘిక వైఖరి లోపిస్తే వాడు సమాజానికి చెడపొరుగుగా మిగులుతాడు. మంచి వ్యక్తిగా జీవితాన్ని సాగించడం ఒక కళ. ఆ కళను పెంపొందించేది సాంఘిక శాస్త్రం అన్నది ఎంపీ ముఫట్. సాంఘిక శాస్త్రానికి పాఠశాల బోధనాంశాలు ప్రముఖ స్థానం ఉంది. సాంఘిక శాస్త్రానికి పాఠశాల బోధనాంశాల్లో ప్రముఖ స్థానం ఉంది. సాంఘిక శాస్త్రంలో భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రాలను కలిపి బోధించాలి. విడివిడిగా బోధిస్తే సాంఘిక శాస్త్ర స్వచ్ఛత అర్థం కాదు. సాంఘిక శాస్త్రం మానవుడు, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న జంతువులు, చెట్లు, ఖనిజాలు, సహజ వనరులు, భౌగోళిక స్వరూపాలు, ఖగోళ విషయాలు, సాంఘిక కట్టుబాట్లు, ఆచార సాంప్రదాయాలు, సాంస్కృతిక విషయాల, ప్రజల జీవన విధానం, సంఘ చరిత్ర మాత్రమే కాకుండా పరిసరాలను సంరక్షించుకోవడం, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే భావన పెంపొందిస్తుంది. మానవుడు సాధారణంగా సంఘజీవి. మానవ సమాజంలో ఒక మనిషిగా జీవిస్తూ తన సహజ అభివృద్ధికి తన సామర్థ్యాలు ఉపయోగించుకోవాలి. సాంఘిక శాస్త్రం మానవుడు మంచి వ్యక్తిగా జీవిస్తూ తన సమాజ అభివృద్ధికి ద్రోహపడేటట్లు జీవించాలనే సంగతులను తెలియజేస్తుంది. సాంఘిక పదానికి సంబంధించిన విషయాలను అర్థం చేసుకుంటాను. సాంఘిక అనే పదాన్ని నిర్వచిస్తాడు. సాంఘిక శాస్త్ర వివిధ భాగాలైన సామాజిక శాస్త్రాలు వివరించగలరు. విద్యార్థులు ప్రకృతి పట్ల ప్రేమ, అవగాహన, పని పట్ల గౌరవభావం పెంపొందించుకుంటారు. సాంఘిక శాస్త్ర పరిధిని తెలియజేస్తాడు. అయితే సాంఘిక శాస్త్రం ప్రకృతిలో అనేక నిర్జీవ, సజీవ అంశాలతో ఏర్పడింది. ప్రకృతి ఒడిలో లభించే ప్రతి అంశము కీలకమైనది. బాలబాలికలు వివిధ సాంఘిక అంశాల పట్ల మరియు యువకులు సామాజిక అంశాల పట్ల నిబద్ధత, మర్యాదతో, నిజాయితీతో జీవించాలని తెలియజేస్తుంది. మరియు పర్యావరణ అంశాలతో పరిచయం చేస్తుంది.
సామాజిక అడవులు, సామాజిక అడవులు, వన్యప్రాణుల ప్రాముఖ్యతను గుర్తించి వివరించగలుగుతారు. సమాజంలో భారత్ ఎదుర్కొంటున్న వివిధ సవాలు ఏమిటో అర్థం చేసుకుంటారు. కాల, ప్రాదేశిక సంబంధించిన అంశాలను అవగాహన చేసుకుంటారు. వాతావరణం మరియు వివిధ శీతోష్ణ అంశాలు గుర్తించగలుగుతారు. విజ్ఞాన శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాల మధ్య భేదాలు. విజ్ఞాన శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్ర విషయాల మధ్య స్వల్ప తారతమ్యాలు కనిపిస్తాయి. ఈ శాస్త్రాలు మానవుల మధ్య గల సంబంధాలు, మానవుని పరిసరాలతో గల సంబంధాలు, మానవుడు తన జీవితాన్ని సుఖవంతం చేసుకోవడం చేసే కృషిని తెలియజేస్తాయి. ఈ రెండు శాస్త్రాల్లో బోధన అంశం మానవునికి సహజ పరిసరాలకు, ప్రకృతి నియమాలకు సహసంబంధం ఉంది. ప్రాథమిక స్థాయిలో బాలబాలికలు సాంస్కృతిక, భౌగోళిక, సాంఘిక అంశాలు కలిగి ఉన్న దానిని పరిసరాల విజ్ఞానం 1 అని, మాధ్యమిక స్థాయిలో మరియు ఉన్నత తరగతుల్లో బోధనాంశాలు సాంఘిక శాస్త్రాలని పిలుస్తున్నారు. విజ్ఞాన శాస్త్రాలు శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి ప్రాకృతిక సంఘటనలు కలిగిన విద్యా విభాగాలను అధ్యయనం చేస్తాయి. శాస్త్రీయ పద్ధతులు రూపొందించడం, శాస్త్రీయ పరిశోధన మరియు పరీక్షించడం ద్వారా భౌతిక ప్రపంచంలో విషయాలను అధ్యయనం చేయడం జరుగుతుంది. అయితే విజ్ఞాన శాస్త్రంలో ఏమేమి ఉంటాయి? జంతు శాస్త్రము, వృక్ష శాస్త్రము, జీవశాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, భూగోళ శాస్త్రం. సామాజిక శాస్త్రాలు మానవ సమాజం, సాంఘిక సమూహాలు, వ్యక్తుల సామాజిక సంబంధం, సమాజంలో సంస్థలు, మానవులతో భౌతిక మరియు సాంస్కృతిక విషయాలు, సహజ ఉనికిని గురించి సామాజిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. ప్రజాస్వామ్య లక్షణాలు, పౌరుని బాధ్యత వంటి సమాజ విషయాలు తెలుసుకొని సమాజ సమస్యలను ఎదుర్కొని సామాజిక శ్రేయస్సును ఉపయోగపడే ఉత్తమ మానవ వనరులు తయారు చేయాల్సిన బాధ్యత మన విద్య విధానానికి ఉంది. సామాజిక శాస్త్రాలు అంటే ఏంటంటే సామాజిక శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రము, భూగోళ శాస్త్రము, తత్వశాస్త్రము, మనోవైజ్ఞానిక శాస్త్రము, పౌరశాస్త్రము, మానవాభ్యుదయ శాస్త్రము, పరిసరాల విజ్ఞానం 1, 2. అయితే సామాజిక శాస్త్రాలకు మరియు విజ్ఞాన శాస్త్రాలకు మధ్య భేదాలు. సామాజిక శాస్త్రాలు, విజ్ఞాన శాస్త్రాల మధ్య భేదాలు ఏంటంటే సామాజిక శాస్త్రాలు సమాజము, మానవుల మధ్య సంబంధాలు తెలియజేస్తుంది. విజ్ఞాన శాస్త్రాలు ప్రకృతిలో జంతువులు, జీవులు, పరిసరాలను పరిశీలిస్తుంది. ఆచరణయోగ్యమైనది సామాజిక శాస్త్రాలు, ప్రయోగాత్మకత ఉపకరిస్తుంది విజ్ఞాన శాస్త్రాలు. సామాజిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది సామాజిక శాస్త్రం. విజ్ఞాన శాస్త్రాలు భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేస్తుంది. మానవ ప్రగతికి ప్రధానం సామాజిక శాస్త్రాలు. భవిష్యత్తు అవసరాల అభివృద్ధికి ప్రధానం విజ్ఞాన శాస్త్రాలు. శాస్త్రీయ దృక్పథం పెంపొందిస్తుంది సామాజిక శాస్త్రాలు. శాస్త్రీయ దృక్పథం పెంపొందిస్తుంది విజ్ఞాన శాస్త్రాలు. సర్వేలు, ఇంటర్వ్యూల ద్వారా నిర్ధారణ జరుగుతుంది సామాజిక శాస్త్రాలు. విజ్ఞాన శాస్త్రాలు ప్రయోగము, పరిశీలన ద్వారా నిర్ధారణ జరుగుతుంది.